నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో మూడో విడత రుణమాఫీకి సర్కారు సన్నాహాలు రేపు వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కాగ్నిజెంట్ కంపెనీ మరో కొత్త క్యాంపస్ ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన తుంగభద్ర ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్ అన్ని ప్రాజెక్టులు పరిశీలించాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆదేశాలు ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్కు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలించిన అధికారులు దేశవ్యాప్త సమ్మెను విరమించిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వైద్యుల భద్రతకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడి దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబును విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ సాయుధ బలగాల సామర్థ్యం బలోపేతమవుతుందన్న రాజ్నాథ్ సింగ్ బంగ్లాదేశ్లో ఆందోళన పేరిట కొందరు విధ్వంసం సృష్టించారు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్న షేక్ హసీనా రెజ్లర్ వినేష్ ఫోగాట్ అప్పీల్పై ఈ నెల 16కు తీర్పు వాయిదా అద్భుతం జరగాలని ఆశిద్దామన్న ఆమె తరపు న్యాయవాది